అభిప్రాయం ఏముంది, మేము ఆ పార్టీకి చేసాం, ఆ పార్టీ గెలిచింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇంత మెజారిటీ వస్తుందని అనుకున్నారా? మెజారిటీ అంటే 30 నుంచి 50 అనుకున్నాం, కానీ అంత మెజారిటీ అని అనుకోలేదు. మరి ఎలా ఫీల్ అవుతున్నారు అన్నారు? చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. మేము అనుకున్నది చేశారు. మళ్ళీ 21 సీట్లు గెలవడం ఎలా చూడవచ్చు అంటారు? కష్టపడ్డారు అంతే. 21 సీట్లు వస్తాయనుకున్నారా ఫస్ట్? అని అనుకోలేదు, కానీ 17, 18 అనుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ముందు చిన్న కుర్రోళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. కష్టపడడంలో అందరికీ ఫలించాయి. 23 సీట్లు అయినా ఇచ్చింది అనేసి అన్నారు, కానీ 23 సీట్లు గెలిచి చూపించారంటారా? అలాగే ఎన్ని ఎందుకు వచ్చినాయి, సంతోషం అంతే అంతే. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీకు ఏమైనా చెప్పారన్నా, ఇవి చేస్తాను అని చెప్పేసి ఇక్కడ చెప్పడం ఉంది, అభివృద్ధి ఇంత చేస్తా అన్నారు అంతే. అన్న గతంలో వంగగీత గారు ఉన్నప్పుడు ఇక్కడ ఏమేమి చేశారన్న? వంగగీత చేయలేదని అనకూడదు. వంగగీత ఒక ఇంట్లో మనిషిలో చేసింది ఆవిడ, కాదని అంటలేదు. ఎప్పుడైతే ఎంపీ స్థానంలోకి వెళ్ళిందో ఇంకా తర్వాత ఆవిడ మొత్తం మర్చిపోయింది. తర్వాత అసలు పట్టించుకోవడం అంటే గత 5 సంవత్సరాలు, మొన్న జరిగిన 5 సంవత్సరాలు అసలు ఎవరు అంటే చేసిందంటే ఈఎస్ఎల్ హాస్పిటల్ కట్టింది అనేసి అదని ఇదని బయట చేశారు. కానీ లోకల్ ఏరియాలో పిఠాపురం రూరల్లో కానీ ఇక్కడ కానీ తిరగడం తక్కువ. ఏదో ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పబ్బాలకి రావడం అంతే. లేదంటే ఉన్న ప్రతి దానికి కూడా వచ్చేది ఆవిడ. దాని మీద ఆవిడ కొద్దిగా కేటర్ తగ్గిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే జనాలందరిలోనే ఒక రకమైన అభిమానం ఏముంది, అంత ఒక అభిమానం అంతే. అవకాశం ఇవ్వాలన్న ఆలోచన, వాడికి మంచి చేయాలనే ఆలోచన ఒక లక్ష్యం వస్తుంది. మళ్ళీ ఈసారి చేస్తారంటారా? ఇక్కడ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తారు. ఆ విషయంలో అయితే ఎవరో ఇదే ఒక్కరద్దు. ఎందుకని అంత నమ్మకం అన్న? ఒక సీఎం క్యాండిడేట్ కదన్నా అంతే. గతంలో కూడా ఎంతో మంది పలు వ్యాఖ్యలు కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు, ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు, ఇలాంటి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అయినా వాటిని ఏమి పట్టించుకోకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా వైసీపీని ఎలాంటి మాట అనలేదు. వైసీపీకి మా కక్ష రాజకీయాలు ఏమి ఉండవని అన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆటో యూనియన్లోనే సగం వైసీపీ ఉంటే సగం జనసేన ఉన్నారు, కొంతమంది తెలుగుదేశం ఉన్నారు. ఇవాళకి ఇక పక్కన ఉన్నారు, కూర్చున్నారు, కానీ ఒకళ్ళు ఇప్పుడు విభేదించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందిలో 2 ఎలాగ ఉంటాడు, అగ్గెట్టివాడు, పొల్లెట్టివాడు ఒకడు ఉంటాడు. ఆయన పక్కన పెట్టేసి మొత్తం 8 కలిసి తిరుగుతున్నారు అంతే. ప్రస్తుతం జరిగేది అదే. అంటే గతంలో వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు రకరకాల రచరచలు చేసి బోల్డ్ అని చేశారు. రోడ్డు మీద సైకిల్ని ఇడిచేసారు, రకరకాలు చేశారు. కానీ అలాంటివి ఏం చేస్తలేదు. మా యూనియన్లో అయితే ఎటువంటి విభేదాలు అవి లేవు. ఉంటారు, ఉండకుండా ఉండరు సాధారణంగా. ఇప్పుడు మా జనసేనలోనే ఒకడు ఎందుకురా గొడవ వద్దంటే ఆలకించి కూడా ఉండడు. ఒక్కొక్కడు ఏమంటాడంటే మనం గెలిచాం, వాళ్ళు అన్నప్పుడు మనం పడ్డాం, మనం అంటే వాళ్ళు పడాలి అని కూడా ఇందులో ఉంటాడు, అందులోనే ఉంటాడు. కానీ అలాంటిది ఏమి లేకుండా అందరూ సామరస్యంగా వెళ్ళిపోతారు, ఒక యూనిటీ. ఇప్పుడు పదవులు అంటే వాళ్ళు చేస్తారు, కానీ ఇక్కడ రేపు పొద్దున ఎవలాటో వాళ్ళు తోలుకోవాలి. అన్న 1 వర్డ్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారండి? ఒక మాటలో చెప్పాలంటే లీడర్ అంతే, ఇంకేం లేదు, లీడర్ అంతే.